హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? ఇది వచ్చేసి నిన్న నైట్కి కంటిన్యూషన్ అండి. సో నిన్న నైట్ నేను వచ్చేసి ఇడ్లీ పిండి పట్టేశాను కదా. సో అందులోనే నేను ఇంకా మార్నింగ్ వచ్చేసి కొంచెం తినే సోడా అండ్ కొంచెం సాల్ట్ వేసేసి బాగా కలిపేస్తున్నానండి. ఇంతే అండి, నేను నైట్ వేసిన వాటరే సరిపోయాయి, మళ్ళీ వాటర్ వేయాల్సిన అవసరం లేదని చెప్పాను కదా. సో చూడండి, ఇట్లా వస్తుంది పిండి అనేది. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే మనకి ఇడ్లీ అనేది సాఫ్ట్గా వస్తుందండి. సో ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇడ్లీ పెట్టేస్తున్నానండి. సో దానికోసం వచ్చేసి ఇడ్లీ కుక్కర్లో ఒక 1.5 చెంబు వాటర్ వేసేసాను అండ్ స్టవ్ ఆన్ చేసేసి పెట్టేశాను. అండ్ ఆ పక్కన టీ అవుతుందండి. ఇవాళ సండే కదా, సో లేట్ వ్లాగింగ్ అనమాట. సో ఇవాళ ఓన్లీ కుకింగ్ మాత్రమే పెడుతున్నానండి, ఇంకా ఏ రొటీన్ వ్లాగ్స్ ఇలాంటివి ఏమీ పెట్టట్లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇంకా ఇడ్లీ ప్లేట్స్ తీసుకున్నాను, దానికి అన్నిటికీ ఆయిల్ గ్రీస్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇందులోనే మామూలుగా నెయ్యి కూడా గ్రీస్ చేసుకోవచ్చు. అండ్ ఇడ్లీ పిండిలో వచ్చేసి క్యారెట్ తురిమి వేసుకోవచ్చు అండి. సో అలా కూడా ఇడ్లీలు బాగుంటాయి, ఒకసారి అట్లా కూడా ట్రై చేయండి. సో ఇప్పుడు నా దగ్గర క్యారెట్ లేదండి, సో అందుకే నేను వచ్చేసి ప్లెయిన్ ఇడ్లీ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ప్లేట్స్ అన్ని పక్కన పెట్టేసుకున్నానండి. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇంక ఇడ్లీ పిండి వేసేసుకుంటున్నాను. సో పిండి వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి, ఇట్లా వేసుకుంటే సరిపోతుంది. అటు ఇటు ఇట్లా పిండి అనేది కొంచెం ప్లేట్స్లో తక్కువ వేయండి, ఎందుకంటే ఇందులో మనం వచ్చేసి తినే సోడా వేసాం కాబట్టి కాస్త ఉబ్బుతుంది. సో అందుకే కాస్త వేసుకుంటే సరిపోతుందండి. సో ఇంకా నేను అట్లా ప్లేట్స్ అన్నీ అడ్జస్ట్ చేసేసుకున్నాను. అండ్ ఇడ్లీ కుక్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి, ఒక 10 to 15 minutes పడుతుంది, అది కూడా సిమ్లో పెట్టేసుకుంటే. అండ్ ఇంక ఇవాళ సండే కదా, ఏంటండి కబుర్లు, ఎక్కడికి వెళ్ళారు, ఏం చేస్తున్నారు? పిల్లలకి హాలిడేస్ పెరిగిపోయాయి, గవర్నమెంట్ కూడా డిక్లరేషన్ ఇచ్చేసింది, ఇంకొక 1 week ఇంకా వాళ్ళకి ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఇంకెట్లనో ఏమో ఇంకా వీళ్ళతో భరించాల్సి వచ్చేలా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి నా ఇడ్లీ ప్లేట్స్ రెడీ అయిపోయాయండి. సో నేను వచ్చేసి 5 plates పెట్టేశాను. సో ఫస్ట్ ఒక 4 plates పెట్టేసి పైనుంచి ఇంకో ప్లేట్ పెడతానండి, ఎందుకంటే అందులో పెట్టేటప్పుడు ఒక్కొక్కసారి స్లిప్ అవుతుంది కదా. సో అందుకే నేను ఇంకా పెట్టేశాను. అండ్ ఇటు పక్కన నా వేడి వేడి టీ రెడీ అవుతుందండి. టీ లేకపోతే అసలు మార్నింగ్ అనేదే స్టార్ట్ అవ్వదు, మార్నింగ్ లేవగానే టీ తాగాలి. అండ్ ఇంకా అది కూడా స్ట్రాంగ్ ఉంటే ఇంకా బాగుంటుంది కదా. సో ఇంకా నేను ఆ పక్కన వచ్చేసిన టీ అయిపోయింది, దించి పక్కన పెట్టేశాను. అండ్ ఇంక ఇడ్లీలోకి పచ్చడి చేసేస్తున్నానండి. సో ఏం లేదండి, చాలా సింపుల్గా చేసేస్తాను నేను పచ్చడి అనేది. ప్యాన్ పెట్టేశాను, అందులో ఆయిల్ వేసాను. సో ఆయిల్ హీట్ కాగానే పచ్చిమిర్చి కరివేపాకు వేసేసి కలిపేస్తున్నాను. అండ్ ఆ పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత అందులోకి మీకు ఎంత పచ్చడి కావాలో ఆ క్వాంటిటీని బట్టి పల్లీలు వేసేసుకోండి. సో సరిపోతుంది, పచ్చిమిర్చి కూడా వేగడానికి ఎక్కువ టైం పట్టదండి. సో ఇంకా మీకు మీరు కూడా పచ్చడి నా వేలోనే చేస్తారా, ఇంకా డిఫరెంట్గా చేస్తారా అనేది చెప్పండి. ఇడ్లీలోకి కొబ్బరి చట్నీ బాగుంటుంది, కాకపోతే మా ఇంట్లో కొబ్బరి వేస్తే ఎక్కువ తినరండి. సో అందుకే ఇక్కడ వచ్చేసి నేను పల్లీలు వేసుకుంటున్నానండి నా పచ్చడి క్వాంటిటీని బట్టి. అండ్ వేసేసి సిమ్లో పెట్టేసి పల్లీలని వేయించుకోవాలండి, అందులో నుంచి టప్ టప్ అని సౌండ్ వస్తుంది. సో ఆ సౌండ్ అనేది పోవాలి, అట్లని పల్లీలు మరీ వేయించొద్దండి, జస్ట్ ఒక 5 minutes సిమ్లో పెట్టేసి వదిలేయాలి. సో మనకు మంచి అరోమా వస్తుంది, ఇంకప్పుడు కంప్లీట్గా మన పచ్చడికి ఇంకా రెడీ అయిపోయినట్టే అండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే పల్లీలు అనేవి మాడిపోతాయండి. సో నేను అదే మధ్య మధ్యలో కలుపుకుంటున్నాను. అండ్ మధ్య మధ్యలో ఇడ్లీ కూడా ఒక్కొక్కసారి చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఒక నైఫ్ అయినా స్పూన్ అయినా ఏదైనా పర్లేదు, ఇడ్లీలో ఇట్లా పెట్టేసి తీస్తే ఇట్లా అంటుకోకుండా వస్తే పర్ఫెక్ట్ ఇడ్లీ అనేది రెడీ అయిపోయినట్టండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, పల్లీలు పచ్చిమిర్చి వేగిపోయాయి, కరివేపాకు. అండ్ ఇంకొక 2 minutes ఉంచేసి నేను దాన్ని ఆఫ్ చేసేస్తున్నానండి. సో ఇందులో నేను మిక్సీ జార్లోకి తీసాను, అది చల్లగా అయిపోయింది. పల్లీలు పచ్చిమిర్చి కరివేపాకు సాల్ట్ ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసానండి. సో వెల్లుల్లి రెబ్బలు వేసేసి మిక్సీ పడుతున్నాను, లైట్గా వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. సో నేను అదే చేస్తున్నానండి. సో సైడ్ నుంచి లైట్గా వాటర్ వస్తున్నాయి, సో నేను అది క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ పచ్చడి అనేది మరి మీ కన్సిస్టెన్సీ అండి, లూజ్గా ఉండొచ్చు, థిక్గా ఉండొచ్చు. నేనైతే నార్మల్గా చేస్తాను పచ్చడి, ఎక్కువ థిక్గా చేయను, ఎక్కువ లూజ్గా చేయను. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను పచ్చడికి సీజనింగ్ అనేది పెట్టానండి. సో అందుకే నేను సీజనింగ్ ఏ పచ్చడికి దాదాపుగా పెట్టాను, మీరు నా వీడియోస్ చూసినా తెలుస్తుంది. మీకు కావాలంటే మీరు సీజనింగ్ పెట్టుకోండి. మీకు కనుక ఈ పచ్చడి క్లియర్గా కావాలంటే నాకు చెప్పండి, నేను చేస్తాను. ఇప్పుడు ఇడ్లీలు రెడీ అయిపోయాయండి, పచ్చడి అయ్యేసరికి ఇడ్లీ రెడీ అయిపోయింది. సో ఇడ్లీలు చూస్తున్నారు కదా, గిన్నె కతుక్కోకుండా వస్తే పర్ఫెక్ట్ ఇడ్లీ అనేది వచ్చేసినట్టే అండి. సో ఇలాగా
సో నాకు ఇడ్లీలు అయితే అయిపోయాయి, మీకు తీసి చూపిస్తాను ఎంత సాఫ్ట్గా ఉందనేది. సో అట్లా నేను మిగిలిన ఇడ్లీస్ అన్నీ కూడా తీసేస్తున్నానండి. సో ఇది ఎంత స్మూత్గా ఉంటుందంటే పిండిని బట్టి ఇడ్లీ వస్తుంది. సో చూడండి, అదిగో చూసారు ఎంత. సో ఇప్పుడు ఇంక ఇది వచ్చేసి నా బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి. సో 11:30 12 అవుతుంది. ఇంకా లంచ్లోకి అన్నం వండేసాను, ఏం కర్రీ వండాలో అర్థం కాలేదు. సో నేను వచ్చేసి వాళ్ళ బేసిక్ టొమాటో పొటాటో వండుతున్నానండి, అదే ఆలు టమాటా. సో ఏం లేదండి, సింపుల్గా వండేస్తాను నేను. ఆయిల్ వేసాను, ఆయిల్ హీట్ కాగానే ఆవాలు జీలకర్ర వేసేస్తున్నాను. అండ్ తర్వాత అందులో పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసి బాగా కలిపేసేయాలి. సో ఇక్కడ మీరు కావాలంటే మెంతాకు ఉల్లాకు కూడా వేసుకోవచ్చు. సో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను, పసుపు వేసాను, కలిపేసి పొటాటో పీసెస్ వేసేసి ఒకసారి కలిపేయాలండి. సో మధ్య మధ్యలో కర్రీని కలుపుతూ ఉండాలి, లేకపోతే పొటాటోస్ అనేవి అడుగంటుకుపోతాయి. సో ఇంకా అవి కొంచెం వేగిన తర్వాత అందులో టొమాటో అండ్ కొత్తిమీర వేసేస్తున్నాను. అండ్ కొత్తిమీర అనేది ఇప్పుడు వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి, కొందరు పైనుంచి కూడా వేసుకుంటారు, మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. నాకైతే ఇలా వేస్తేనే ఫ్లేవర్ అనేది నచ్చుతుంది. సో అలా కలిపేసి దానిపైన ఒక ప్లేట్ పెట్టేసి ఆ ప్లేట్ పైన వాటర్ వేసాను. ఆ వాటర్ అనేవి కింద కూర అనేది అడగంటనీయకుండా ఉంటుందండి. సో అందుకే. అండ్ ఒక 5 minutes తర్వాత నా కూర అనేది ఉడికిపోయిందండి, ఆలు అండ్ టమాటా. సో ఇందులో నేను అన్ని స్పైసెస్ యాడ్ చేసేస్తున్నాను. స్పైసెస్ అంటే ఏం లేవండి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మెంతి పొడి, లైట్గా కారం, సాల్ట్ వేసి ఒకసారి చెక్ చేసుకొని అన్నీ చూసుకోవాలి. సో ఓకే అనిపిస్తే పర్లేదండి, నాకు కొంచెం కారం తగ్గినట్టు అనిపించింది, ఉప్పు కూడా, అందుకే నేను కారం ఉప్పు యాడ్ చేసేసాను అండ్ కలిపేస్తున్నాను. అండ్ మీ గ్రేవీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడే ఒక 2 minutes వదిలేస్తే అది మొత్తం మసాలాలు పట్టేస్తాయి. అండ్ ఇక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి మీకు ఫాస్ట్గా వస్తుంది. అండ్ మీకు కన్సిస్టెన్సీని బట్టి, గ్రేవీని బట్టేసి మీరు వాటర్ యాడ్ చేసుకోండి. సో నాకు ఇంత కన్సిస్టెన్సీ సరిపోతుందని అన్ని వాటర్ పోసుకున్నాను. సో గ్రేవీ కూడా చిక్కగా